హైదరాబాద్లో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. విభిన్న రకాల పూలతో ఆలయాలను అందంగా అలంకరించారు. ఉదయం నుంచి ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. బంజారాహిల్స్ గోల్డెన్ టెంపుల్కు తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూ కట్టారు. చిన్ని కృష్ణుని దర్శించుకునేందుకు బారులు తీరారు. ఇక హైదరాబాద్లో కృష్ణాష్టమి సందడికి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. కల్పన మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు. కల్పన, ఎలా ఉంది హైదరాబాద్లో కృష్ణాష్టమి సందడి? కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. చిన్ని కృష్ణుడు, చిట్టి కృష్ణుడు, వెన్న దొంగ ఆ రాధాకృష్ణుడిని దర్శించుకునేందుకు ఉదయం నుంచి భక్తులు అయితే పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ప్రజెంట్ నేను బంజారాహిల్స్లో ఉన్న గోల్డెన్ టెంపుల్లో ఉన్నాను. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఆలయం అంతా కూడా సర్వంగా సుందరంగా ముస్తాబు చేశారు. తీరెక్క పూలతో కూడా ఆలయాన్ని ఎంతో అందంగా ముస్తాబు చేశారు. సో వచ్చిన వాళ్ళందరికీ కూడా కన్నుల పండగగా కూడా ఆలయము మనకు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఒక్కసారి కనుక మనకు ఆలయంలో ఆ చిన్ని కృష్ణుడు, రాధాకృష్ణుడు ఇద్దరు కూడా మనం చూసుకోవచ్చు. దాదాపు ఎంతో అందంగా ముస్తాబు చేసి కూడా ప్రతి ఒక్కరికి దర్శనం కల్పిస్తూ ఉన్నారు. ఉదయం నుంచి కూడా ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఉదయం నుంచి కూడా తెల్లవారుజాము నుంచి పెద్ద ఎత్తున భక్తులంతా వచ్చి కూడా ఆ చిన్ని కృష్ణుడిని దర్శనం చేసుకుంటూ ఉన్నారు. ఇక ఆ చిన్ని కృష్ణుడికి సంబంధించి ఈరోజు ఆ పుట్టినరోజు అవ్వడంతో కూడా దాదాపు ఆలయంలో ఉన్న అన్ని శ్రీకృష్ణుని ఆలయాలన్నీ కూడా భక్తులతో రద్దీగా మారాయని చెప్పుకోవచ్చు. మరి అదేవిధంగా ఈ గోల్డెన్ టెంపుల్లో కూడా మనకు ఎక్కడ చూసినా కూడా భక్తుల కోలాహలమే కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఈ గోల్డెన్ కి సంబంధించిన నిర్వాహకులు కూడా ప్రత్యేకంగా క్యూ లైన్లు ఏర్పాటు చేసి వచ్చే భక్తులందరికీ కూడా దర్శనం కల్పించే విధంగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. దాదాపు నగర నలుమూలల నుంచి కూడా పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు. ఒక్కసారి కూడా మనం చూసుకోవచ్చు, చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు వచ్చి ఆ చిన్ని కృష్ణుడిని, ఆ చిట్టి కృష్ణుడిని దర్శనం చేసుకుంటూ ఉన్నారు. ఇక చిన్న చిన్న పిల్లల్ని తీసుకొచ్చే వాళ్ళు సైతం కూడా రాధమ్మ వేషం కావచ్చు, అదేవిధంగా రాధిక గోపికల వేషాలు తీసుకొని వస్తున్నారు. అదే విధంగా చిన్ని కృష్ణుని వేషాలు కూడా చిన్న చిన్న బాలులకు కూడా వేసుకొని తీసుకొస్తున్నారు. మనకు సన్నివేశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో మరి మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడతాము. ఎక్కడి నుంచి వచ్చారు, అదేవిధంగా ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు శ్రీకృష్ణుని దర్శనం చేసుకోవడం ఏ విధంగా అనిపిస్తుందో తెలుసుకుందాం. చెప్పండి, మీ పేరు? నా పేరు ఓంకారిని. ముందుగా మీ అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. ఎక్కడి నుంచి వచ్చారండి? ప్రతి సంవత్సరము శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటారు? నేను హయత్ నగర్ నుంచి వచ్చాను. యాక్చువల్లీ నేను ప్రతి వీకెండ్ వస్తూనే ఉంటాను. అండ్ కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ చాలా బాగా జరుగుతాయి. 3 days నుంచి మనకి సెలబ్రేషన్ జరుగుతూ ఉంటాయి. అండ్ ఎండింగ్ వచ్చేసి శ్రీల ప్రభుపాద వ్యాస పూజతో ఎండ్ అవుతూ ఉంటుంది. అండ్ 3 days చాలా అంటే చాలా సర్వీసెస్ ఉంటాయి. భక్తులు చాలా మంది వస్తారు. అండ్ మనకి చెప్పాలంటే నరసింహస్వామి దర్శనం, శ్రీకృష్ణుడి దర్శనం, అలాగే శ్రీల ప్రభుపాద దర్శనం జరుగుతుంది. నైట్ 1 దాకా మనకి సెలబ్రేషన్ జరుగుతూనే ఉంటాయి. ఎంతో చాలా బాగుంటుంది, చాలా ఆనందంగా ఉంటుంది భక్తుల మధ్య ఉండి భక్తుల దగ్గర స్పెండ్ చేయడం టైం అనేది. అంటే ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారా? ప్రతి సంవత్సరం ఈ విధంగా ఉంటుందా? భక్తుల రద్దీ కావచ్చు ఏ విధంగా ఉంటుంది? ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాను. అండ్ భక్తుల రద్దీ అయితే ఈ విధంగా ఉంటుంది. అండ్ ఈ ఇయర్ ఇంకా చాలా అంటే చాలా పెరిగింది. ఎక్కడ చూసినా భక్తులే ఉన్నారు. అది చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఎస్, ప్రతి ఇయర్ 3 days సెలబ్రేషన్ జరుగుతుంది. ముందు రోజు చాలా నెంబర్ ఆఫ్ సర్వీసెస్ ఉంటాయి మనకి. అండ్ నెక్స్ట్ డే మనకి మార్నింగ్ నుంచి నైట్ 1 దాకా సెలబ్రేషన్ జరుగుతుంటాయి. అండ్ ఆఫ్టర్ ఫాలోయింగ్ ద నెక్స్ట్ డే మనకి శ్రీల ప్రభుపాద వ్యాస పూజతో ఎండ్ అవుతూ ఉంటుంది సెలబ్రేషన్స్ అనేది. సో ఎవరైతే భక్తులు వాళ్ళ వీకెండ్ని కానీ అండ్ డైలీ కానీ బాగా ఆనందంగా భక్తుల మధ్య జరుపుకోవాలనుకుంటారు, ఇక్కడికి వచ్చి కృష్ణుడి దగ్గర స్పెండ్ చేసుకోవడం చాలా మంచిది. సో చూస్తూ ఉండగా ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఆ చిన్ని కృష్ణుని అయితే దర్శనం చేసుకుంటూ ఉన్నారు. ఒక్కసారి కనుక మనకు క్యూ లైన్లు కూడా చూసుకోవచ్చు. దాదాపు రద్దీ పెరుగుతున్న కొద్దీ కూడా మనకు అవుట్ గేట్ ఏదైతే ఉంటుందో అక్కడ భక్తులందరినీ కూడా ఆపి మెల్లమెల్లగా పంపిస్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ వాలంటీర్స్ కూడా పెద్ద ఎత్తున మోహరించి కూడా ప్రతి ఒక్కరికి కూడా దర్శనం కల్పించే విధంగా అలాగే ప్రసాదాలు కల్పించే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో మనతో పాటు ఇంకొంతమంది భక్తులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాము. సో ఎక్కడి నుంచి వచ్చారు, అదేవిధంగా ఈ గోల్డెన్ టెంపుల్లో శ్రీకృష్ణుని దర్శనం చేసుకోవడం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. చెప్పండి, మీ పేరు? సాయి గిరీష్ అండి. సో మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సో మీకు ఎలా అనిపిస్తూ ఉంది ఈ రోజు స్వామివారిని దర్శనం చేసుకోవడం? నేను పంజాగుట్ట నుంచి వచ్చాను. నేను డైలీ వస్తూ ఉంటాను. మ్యాక్సిమం సండే యూత్ ప్రోగ్రామ్స్ అలా జరుగుతూ ఉంటాయి. సో ఎప్పటి నుంచో కనెక్ట్ అయి ఉన్నాను టెంపుల్తో. సో కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ అనేవి ఇక్కడ చాలా ఘనంగా జరుగుతారు. అండ్ స్వయంభూ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్. అండ్ ఈవినింగ్ టైమ్స్ ఏవైతే ఉన్నాయో ఆనందోత్సవం, సండేస్ మెయిన్గా ఆనందోత్సవం కావచ్చు, సేనహారతి, ఇలా చాలా జరుగుతూ ఉంటాయి. ఒక ప్లెజెంట్ లైఫ్ అంటే స్ట్రెస్ కానీ ఇవన్నీ పోగొట్టుకునేదానికి ఇక్కడ యూత్ ప్రోగ్రామ్స్ మెయిన్గా సండే యూత్ ప్రోగ్రామ్స్ జరుగుతాయి. ఓకే అండి, ఈ రోజుకి సంబంధించి కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి ఉంటుంది. ఎంతో మంది వచ్చి కూడా దర్శనం చేసుకుంటే ఈ రోజు దర్శనం చేసుకుంటే చాలా మంచిదని చెప్తూ ఉంటారు. సో ఈ రోజు మీరు దర్శనం చేసుకోవడం మీకు ఎలా అనిపిస్తూ ఉంటుంది? చాలా హ్యాపీగా ఉందండి.
కృష్ణుడి ఇక్కడనే కాదు, ఎక్కడైనా హీ విల్ అట్రాక్ట్ ఎవ్రీవన్. సో మెయిన్గా గోల్డెన్ టెంపుల్కి వచ్చేసరికి స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి, స్పెషల్గా హరే కృష్ణ మూమెంట్ వాళ్ళు దీన్ని డెవలప్ చేయడం కానీ అండ్ వాళ్ళు కండక్ట్ చేసే ప్రోగ్రామ్స్ కావచ్చు, అక్షయ పాత్ర, ఇలా సోషల్ ఇనిషియేటివ్స్ కూడా చాలా చేస్తూ ఉంటారు. సో ఐఎమ్ సో హ్యాపీ. సో ఈ రోజు ఉదయం నుంచి దాదాపు మీరు ఎన్ని గంటలకు వచ్చారు? ఇక్కడ భక్తుల రద్దీ ఎట్లా ఉంది మీరు వచ్చిన సమయం నుంచి కావచ్చు? నేను మార్నింగ్ మంగళహారతికి వచ్చానండి. ఎర్లీ మార్నింగ్ మంగళహారతి ఉంటుంది. ఆ టైం నుంచే గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతూ ఉంటారు టైం పెరిగే కొద్దీ. ఈరోజు చూసుకుంటే మీరు ఇక్కడే చూడొచ్చు, చాలామంది జనాలు కనబడుతూ ఉంటారు మనకు. చూస్తూ ఉన్నాగా దాదాపు మనకి ఎక్కడ చూసినా కూడా భక్తులతో కలకల్లాడిపోతుందనే చెప్పుకోవచ్చు. దర్శనం చేసుకున్న అనంతరం కూడా ఇక్కడే ధ్యానంలో కూర్చుంటున్నారు. ఇక్కడే ఈ సన్నిధిలోనే చాలాసేపు కూర్చొని కావచ్చు, ధ్యానం చేయడం కావచ్చు, ఆ శ్రీకృష్ణ భగవాన్ని తలుచుకోవడం కావచ్చు, ఎంతో ఆనందంగా ఉందని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా శ్రీకృష్ణునికి సంబంధించి ఈ హరే కృష్ణకు సంబంధించి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే గోల్డెన్ టెంపుల్లో దాదాపు 3 రోజుల పాటు వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా నిన్న జరిగాయి, ఈ రోజు రేపు ఈ 3 రోజుల పాటు కూడా ఎంతో మంది, లక్షల మంది వచ్చి కూడా ఆ చిన్ని కృష్ణయ్యని అయితే దర్శనం చేసుకుంటూ ఉంటారు. అదేవిధంగా ఈ రోజుకి సంబంధించి కూడా ఉదయం నుంచి పెద్ద ఎత్తున భక్తుల కోలాహలం కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ప్రత్యేకమైన అభిషేకాలు, పూజలు, మంగళహారతితో పాటు ప్రత్యేకించి ఉయ్యాల సేవ కూడా ఇక్కడ ఎంతో ఘనంగా జరుగుతూ ఉంటుంది. ఆ ఉయ్యాల సేవలో పార్టిసిపేట్ చేయడానికి ఎంతో మంది కూడా వస్తూ ఉంటారు. అదేవిధంగా ప్రసాదాలకు సంబంధించి కూడా ముఖ్యంగా చెప్పాలంటే కుచేడులు శ్రీకృష్ణుడికి అటుకులతో ప్రసాదం పెట్టాడని చెప్పేసి, ఆ తర్వాత సర్వం కూడా కుచేలుడికి శ్రీకృష్ణుడు ప్రసాదించాడని చెప్పేసి ఎంతో మంది అంటూ ఉంటారు. అదేవిధంగా ఈ రోజు శ్రీకృష్ణుడికి అటుకులు, బెల్లంతో ప్రసాదం పెడుతూ ఉంటారు. ఇక అభిషేకాలకు సంబంధించి కూడా ఈ రోజు ఇక్కడ 5 అభిషేకాలు కూడా నిర్వహించేందుకు కూడా ఏర్పాట్లు చేశారు. ఇక పల్లకి సేవ, అదేవిధంగా ఉయ్యాల సేవకు సంబంధించి కూడా అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే మనకు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అయితే ఎంతో ఘనంగా జరుగుతూ ఉన్నాయి. ఉదయం నుంచి అయితే భక్తులంతా వచ్చి కూడా దర్శనం చేసుకుంటూ ఉన్నారు. ఇక ఈ రోజు మధ్యరాత్రి 1 గంట వరకు కూడా ఆలయం తెరిచే ఉంటుందని చెప్పేసి, అప్పటి వరకు కూడా భక్తులు ఎంతమంది వచ్చినా కూడా దర్శనము, అదేవిధంగా ప్రసాద కార్యక్రమాలకు సంబంధించి కూడా ప్రతి ఒక్కరికి అందేలాగా ఏర్పాట్లు చేశారు. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా క్యూ లైన్లో వచ్చే విధంగా ఇక్కడ దాదాపు వ్యవస్థాపకులు కావచ్చు, ఆలయంకి సంబంధించిన నిర్వాహకులు కావచ్చు, హరే కృష్ణ ఫౌండేషన్కి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరు ఇక్కడే ఉండి ప్రతి భక్తునికి దర్శనం కలిగించే విధంగా ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు గోల్డెన్ టెంపుల్లో అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. సౌజన్య.